హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ సృష్టికి మూల కారణం స్త్రీ. స్త్రీ లేకపోతే జననం లేదు. జననం అంటూ లేకపోతే ఈ భూమండలంలో మనిషికి మనుగడ లేదు. ఓర్పు సహనంలో స్త్రీకి ఉన్న దయాగుణం మగవాడికి ఉండదు. అందుకే అంటారు, ఇంటికి దీపం ఇల్లాలని. ఆడది దుఃఖపడితే ఆ ఇల్లు జరగడం కష్టం. అందుకే ఆడది ఇప్పుడు కూడా ఇంట్లో సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అయితే ఈ ప్రపంచంలో మగవాడితో ఆడది అన్ని రంగంలోని పోటీకి సరే అంటుంది. చదువుల్లోనూ, సంస్కారంలోనూ, ఉద్యోగంలోనూ, రాజకీయంలోనూ, సైన్స్లోనూ, డాక్టర్స్లోనూ, ఆటల్లోనూ ఒకటేంటి, ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు కూడా ఆడది మగవాడితో సమానంగా మెరుగుపడింది. అలాంటి స్త్రీని గౌరవించడం కోసం వారికి ఒకరోజు అంటూ ఉండాలని మార్చి 8న మహిళా దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. అయితే ఈ మహిళా దినోత్సవానికి సృష్టికర్త ఎవరు? మాకంటూ ఒక రోజు ఉండాలి, ఆ రోజు మహిళలమంతా పండగ వాతావరణం జరుపుకోవాలని ముందడుగు వేసిన సంవత్సరం ఏది? ఈ విషయాలన్నింటినీ తెలుసుకోకముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది. ఇంటర్నేషనల్ విమెన్స్ డే లేబర్ ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. పని గంటలు తగ్గించడం, మంచి వేతనాలు. ఓటకు కోసం 1908లో 15,000 మంది మహిళలు న్యూయార్క్ సిటీలో మార్చి నిర్వహించారు. దాని తర్వాత సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మొట్టమొదట నేషనల్ విమెన్స్ డే ప్రకటించింది. అయితే దీన్ని ఇంటర్నేషనల్ కార్యక్రమంగా చేయాలనే ఆలోచన వచ్చింది కమ్యూనిస్ట్ ఉద్యమకారిణి క్లారా జట్నీకి. 1910లో ఫెనాగన్లోని జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ సమావేశంలో ఈమె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవిడి సలహాను 17 దేశాలకు చెందిన 100 మంది మహిళలు ఏకగ్రీవంగా సమర్థించారు. అలా మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1911లో ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లో జరుపుకున్నారు. ఆ తర్వాత 1975లో యునైటెడ్ నేషన్స్ ఈ కార్యక్రమాన్ని జరపబడే ప్రారంభించింది. ఇక 1996లో మొట్టమొదటి సెలబ్రేటింగ్ ది పాస్ట్ ప్లానింగ్ ది ఫ్యూచర్ అనే ధీమాతో తీసుకొచ్చింది ఐక్యరాజ్య సమితి. ఫ్రెండ్స్, మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.